హాయ్ ఫ్రెండ్స్, ఒక అడవిలో ఎలక్షన్లు వచ్చినాయి. దేని మధ్య అంటే ఆ అడవిని కాపాడే సెలయేరుకి, అలాగే ఆ అడవిని నరికే గుడ్డలకి. సో ఎలక్షన్స్ అనగానే అడవిలో జంతువులు అలాగే చెట్లు అన్నీ ఏమనుకున్నాయంటే చాలా ధర్మంగా ఎలక్షన్స్ జరిగి సెలయేరు అంటే అడవిని కాపాడే ఆ నీరు గెలుస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. సో ఎలక్షన్స్ అయిపోయాయి. కౌంటింగ్ చేసే రోజు అందరు షాక్ ఏంటంటే గుడ్డలు గెలిచింది. సో గొడ్డలు గెలవడానికి కారణం ఏంటంటే చెట్లే ఎక్కువ ఓట్లు గుడ్డలకి వేసినాయంట. సో అందరు వెళ్ళి చెట్లను అడిగిరంట, ఏంటమ్మా నువ్వెందుకు గొడ్డలకి వేసినావు, ఆ గొడ్డలి వల్లనే కదా మీ జాతి మొత్తం అంతరించకపోతుంది అనగానే ఆ చెట్లు ఏమన్నా ఆన్సర్ ఇచ్చినాయి అంటే గొడ్డలకి వెనక ఉండే కట్ట ఉంటుంది కదా, ఆ కట్ట మా జాతికి చెందింది కాబట్టి ఆ జాతిని చూసి మేము ఓట్లు వేసినాం, అందుకోసమే గొడ్డలు గెలిచినాం అనమాట. కాబట్టి ఈ ఎలక్షన్స్ లో కూడా జాతి మతము కులము చూసి ఓట్లు వేస్తున్నారు. అలా వేయకండి, డెవలప్మెంట్ కి ఓట్ వేయండి. రేపు మన దేశము రాష్ట్రము రెండు కూడా డెవలప్ కావాలి. పిల్లలకి అందరికి కూడా ఉపాధి అవకాశాలు రావాలి. నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి కరెంటు, నాణ్యమైన రోడ్లు రవాణాలు అన్నీ రావాలి అంటే కుల మత ధర్మాలకి అతీతంగా రేపు మీరు ఓట్లు వేయండి. అలాగే మనకందరికి తెలిసిందే అర్బన్ ఓటర్లు చాలా తక్కువ పర్సంటేజ్గా ఓట్లు వేస్తారు. దయచేసి రేపు అర్బన్ ఓటర్లు అందరూ కూడా బయటకు వచ్చి మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని ఒక బంగారు భారతదేశాన్ని నిర్మించడంలో అందరూ తోడ్పడతారని చెప్పేసి కోరుకుంటూ, ఓట్ అనేది మన హక్కు, మన హక్కుని మనం నిర్వర్తించేది మన బాధ్యత. డెమోక్రసీ మనకి ఇచ్చినటువంటి ఒక పదునైన ఆయుధం. కాబట్టి అందరూ కూడా మీ ఓటు హక్కు ఉపయోగించాలని కోరుకుంటూ, మీ శ్రీకాంత్ అంకం, శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.